వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాపం కొడాలి, ఈ కష్టం పగవాళ్ళకు కూడా వద్దు అని మనం టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఈ టైటిల్ పెట్టడానికి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా గెలిపోవడం సహజమే, తరతరాలుగా అది నడుస్తూనే వస్తుంది. గెలుపు, అత్యధిక మెజార్టీతో గెలవడం, అధికారాన్ని చేపట్టడం, పదవుల్లోకి రావడం సహజమేది. ఎవరికైనా సరే మళ్ళా ఓడిపోవడం, మళ్ళా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగడం. గత చరిత్రలో మనం చూసినట్లయితే రాజకీయ చరిత్రలో ఎంతో మంది అలాగే రాజకీయాల్లో ఓటమిని కూడా అంతే స్థాయిలో ఎదుర్కొని కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు రాజకీయాన్ని. అంటే లైక్ మనం చెప్పుకోవాలంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు పులి మీద స్వారీ లాంటిదే రాజకీయాలు అనేది కూడా. ఒకసారి వన్స్ ఎక్కిన తర్వాత దిగితే అది మనం తినేస్తా అన్నట్టుగా రాజకీయాలు ఉంటూ ఉంటాయి. అందుకే ఆ పదవి తెచ్చే ఒక హుందాతనం కానీ, డైరెక్ట్ గా తామే చట్టాలు చేసే ప్రతినిధులుగా చట్టసభలో ఉన్న తీరు కానీ, అందుకే రాజకీయాలు అంటే ఎక్కువ మంది ఇంపాక్ట్ అవడానికి కూడా అదే ఒక కారణం. అలా ఎంతో మంది రాజకీయ నేతలు మనం చూస్తూ ఉంటాం. అటు ఎస్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినట్లయితే ప్రిడామినెంట్ గా కూడా రాజకీయాల నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయమైన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళందరినీ చూసినట్లయితే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్, కొడాలి నాని లాంటి వాళ్ళు చాలా వింత వ్యక్తిత్వం అనుకోవాలి. చాలా డిఫరెంట్ మనస్తత్వం. రాజకీయాల్లో అసలు ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించకూడదు అనడానికి ఒక కొడాలి నాని కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఒక రోజా లాంటి వాళ్ళు కావచ్చు, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు నిలబడ్డారు. పర్టికులర్లీ ఈ జనరేషన్ రేపటి రోజున ఎవరైనా పాలిటిక్స్ లోకి రావాలంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఈనాటి యువత కూడా భయపడుతున్న పరిస్థితి. ఇలా కూడా ఉంటాయా పాలిటిక్స్ అని. అలాంటి దిక్కుమాల పాలిటిక్స్ కి ఇలాంటి వాళ్ళంతా కలిసి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గా మారారు గత 5 ఏళ్ల కాలంలో. యథారాజా తదా ప్రజ అన్నట్టుగా వీళ్ళు వ్యవహరించిన తీరు ఈ రోజును చూసినట్లయితే ఆ పార్టీ భవిష్యత్తునే కాదు, ఆ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తునే కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ప్యాంపర్ చేసిన తీరు వీళ్ళ భవిష్యత్తును కూడా ఈ రోజు అంధకారంలో పడేసింది. నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు రాజకీయాల్లో గెలిపోవడం సహజమే. ఎప్పుడు కూడా ఆ గెలుపుని అంత ఎలాగైతే మనం ప్రిషియస్ గా తీసుకుంటామో ఓటమిని కూడా అదే స్థాయిలో తీసుకొని ముందుకెళ్లిన సందర్భాలు ఉంటాయి రాజకీయాలు. కానీ ఈసారి చూసినట్లయితే తాము గత 5 ఏళ్ల పాటు వ్యవహరించిన విధానం వీళ్ళ భవిష్యత్తును కూడా ఈ రోజు అంధకారంలో పడేసింది అన్నది వాస్తవం. వీళ్ళ ఎఫెక్ట్ తో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడింది. ఇన్ని రోజులు మనం చాలా సార్లు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకోవాలి. ఎలా అయితే కౌరవ సభలో దుర్యోధనుడు తప్పు చేస్తున్నా, ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నా, ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు, భీష్ములు లాంటి వాళ్ళు ఎలా అయితే కామ్గా ఉంటూ వచ్చినందు కారణంగానే ఆ తర్వాత ఆ తప్పులన్నీ కూడా వాళ్ళ ఖాతాలో పడ్డాయి. కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళు కూడా ప్రాణాలు విడవక తప్పని పరిస్థితి ఏర్పడింది, లైక్ భీష్మాచార్యులు లాంటి వాళ్ళు. సో అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తూ ఉంటే ఎక్కడ కూడా వాటిని వారించే ప్రయత్నం చేయకుండా వాటిని కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రోజున. సో అలాగే చెప్పుకోవాలి, ఆ ఎగ్జాంపుల్ ని చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఇక ఎస్పెషల్లీ కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే ఆ నోటి దురుసు, వెనక ముందు ఆలోచన లేకుండా ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ స్థాయి ఏంటి అనేది కూడా మరిచి ఆయన చేసిన విమర్శలు ఈ రోజు కొడాలి నానిని డిఫెన్స్ లో పడేశాయి. ఆఖరికి ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఆయన చీకొడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. పార్టీ తన ఓటమితో పాటు పార్టీని కూడా ఓడించింది తీరుతో. ఒక మాటలో చెప్పుకోవాలంటే అసలు కొడాలి నాని లాంటి వాళ్ళకి ఈ రోజు ఎదురవుతున్న పరిస్థితి పగాళ్ళకు కూడా వద్దు అన్న ఒక జాలి కలుగుతుంది కొంతమందికి ఆయన చూసినట్లయితే. నిజంగానే ఆయన పార్టీ ఏదైనా సరే అటు టీడీపీలో ఉన్నా, ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఒక గుడివాడిని తన కంచుకోడుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం 4 సార్లు వరుసగా గుడివాడికి ఎమ్మెల్యే కావడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా మంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో. ఒక కంచుకోటుగా గుడివాడిని మార్చుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అదే అపార్ట్ ఫ్రమ్ ఆయన సెల్ఫ్ గోల్స్ ఈ రోజు ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది. గుడివాడ అంటేనే కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోట లాంటిది. సో ఆ ఫ్యామిలీకి అంత కన్సర్న్ చూపిస్తూ వచ్చింది గుడివాడ లాంటిది. అలాంటి గుడాలి నాని గుడివాడ నుంచి రిప్రజెంటేటివ్ గా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు 2004లో. ఎందుకంటే ఎన్టీఆర్ కి సన్నిహిత్యం కావడం, హరికృష్ణతో ఉన్న సత్సంబంధాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి టికెట్ ఇచ్చేలాగా కూడా ప్రోత్సహించే. ఈ క్రమంలోనే 2004లో ఆయన టీడీపీ నుంచి, 9లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. దెన్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పరిస్థితుల్లో పార్టీ పెట్టిన తర్వాత, తన తండ్రి మరణం తర్వాత అప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీని వీడి వైసీపీలోకి రావడం జరిగింది. ఈవెన్ 14లో కూడా ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ ఓడిపోయినా ఆయన మాత్రం ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇక పూర్తి స్థాయిలో ఒక రోజు ఒక అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు ఎలాగైతే వ్యవహరిస్తూ వచ్చారు, ఈయన కూడా అది అసెంబ్లీ అయినా అది బయట అయినా తన పూర్తి స్థాయి తన యాటిట్యూడ్, తన యారగెన్సీ కొడాలి నానిని మాత్రం ఎప్పుడు ఒక డిఫరెంట్ పర్సనాలిటీగానే నిలబెడుతూ వచ్చింది. ఈవెన్ వైసీపీలో కూడా ఈరోజు కొడాలి నానిని లైక్ చేసే వాళ్ళు అంతగా లేరంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నానిని దూరం పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో. ఇంకా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో జగన్ వెంట నడిచిన వాళ్ళు దాదాపు ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, తాజాలు చూసుకుని ఒక 500 మంది సాలిడ్ పర్సనాలిటీస్ ఉంటారు. ఆ పిడికడ మంది మాత్రమే, 5-6 మంది మాత్రమే ఈ స్థాయిలో మాట్లాడారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు.
అందుకే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని దూరం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి నాని 2019లో గెలిచి మరోసారి ఆయన మంత్రి కూడా కావడం జరిగింది, సివిల్ సప్లైస్ శాఖ. అయితే తాను పార్టీ అధికారంలో ఉంది, తాను ఎమ్మెల్యే 4సారి ఎమ్మెల్యే అయి ఉన్నారు, తనకు మంత్రి పదవి వచ్చింది, పైగా జగన్ దాన్ని పాంపర్ చేస్తూ వచ్చారు. అందుకే ఇక కొడాలి నాని నోటికి అడ్డు ఆపు లేకుండా పోయింది అనుకోవచ్చు. ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రను ఒక వ్యక్తిని పట్టుకుని అరే తురే అన్నట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడిన తీరైతే మాత్రం నిజంగా అది ఒక ఏహభావం అనేది కలిగించింది. ఈరోజు ఇంట్లో టీవీలు పెడితేనే బూతుల మంత్రి అనగా కొడాలి నాని గురించి చిన్నపిల్లలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అలా ఒక అమరావతి దగ్గర నుంచి ఈ రోజు అనేక ఇష్యూస్ మీద చంద్రబాబు పరిపాలన దాకా వ్యక్తిత్వ హననం చేయడం, పవన్ కళ్యాణ్ మొదలుకొని లోకేష్ దాకా ఎవరిని వదిలిపెట్టుకున్నా నాని ప్రవర్తించిన విధానం, ఇక తనకి కౌంటర్ వేసే క్రమంలో టీడీపీ నేతలు మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ఆయన మాట్లాడిన విధానం ఈరోజు నానిని ఆ గర్వభంగం చేసి ఆ గర్వాన్ని దించి ఇంట్లో కూర్చోబెట్టాయి. అయితే ఓటమి పాలై ఇంట్లో కూర్చుంటే అదొక హ్యూమిలేషన్. ఎందుకంటే ఓటమి అంత భారీ మెజారిటీలతో ఈరోజు టీడీపీ గెలిచింది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది చంద్రబాబు. కానీ ఈ రోజు తను ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఈరోజు టీడీపీ క్యాడర్ ఆయన వదిలిపెట్టట్లా. ఎందుకంటే ఈ కారణంగా గత 5 ఏళ్ల పాటు వాళ్ళు అనుభవించిన హ్యూమిలేషన్ అలాంటిది. ఈ రోజు చూసినట్లయితే తాను నోటి దురుసుతో మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడిని ఒరేని సంబోధించడమే కాదు, అదేవిధంగా బూతులు మాట్లాడటమే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ కూడా బూతులు మాట్లాడిన చరిత్ర నానికి ఒక్కడికే ఉంది. కొన్ని పదాలను ఆయన అసలు ఎండార్స్ చేశారు, రాజకీయాల్లో ఏది మాట్లాడకూడదు ఏది మాట్లాడవచ్చు అనే బ్యారల్స్ కూడా తొలగించేశారు ఆయన, ఈవెన్ అసెంబ్లీలో కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేకించి ఎన్నికలు ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన విధానం, చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను మీసం తీసేసుకుంటా అంటూ ఒకసారి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు లోకేష్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ అత్యుత్సాహంతో మాట్లాడారు. ఈవెన్ ఎన్నికలు రేపు రిజల్ట్ వస్తాయనగా ఈ రోజు ముందు రోజు కూడా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు దగ్గర బూట్ పాలిష్ చేసుకుంటూ జీవితాన్ని ఉండిపోతాను, రాజకీయ సన్యాసం చేసి అంటూ మాట్లాడారు. ఈ రోజు అందుకే ఈ మాటలన్నీ కూడా ఆన్ రికార్డే ఉన్నాయి. అటు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అయ్యాయి, అప్పుడు ఆఫ్ ద రికార్డ్ ఉండేవి, బట్ కెమెరాలు వచ్చిన తర్వాత ఆన్ రికార్డ్ అయినాయి. సో ఈ మాటలన్నీ కూడా ఈ రోజున టీడీపీ శ్రేణులు మాత్రం వదిలిపెట్టట్లేదు ఆ మాటలు. సో కొడాలి నాని అలా చేయాల్సింది అంటూ కూడా వాళ్ళు ఆయన వెంటబడుతున్న పరిస్థితి. పార్టీ ఓడిపోయింది, పార్టీ 11 సీట్లకే పరిమితమైంది, తాను సొంతగా సవాళ్ళు చేసి ఓడిపోయారు. ఇవన్నీ ఒక హ్యూమిలేషన్ కారణం అయితే ఈ రోజున ఈ రోజు ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే అసలు కొడాలి నానిని టీడీపీ శ్రేణులు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు. ఈ రోజు స్థానికంగా ఉన్న శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, కొడాలి నాని ఎక్కడున్నావురా బూట్లు పాలిష్ చేసుకుంది కానీ అని చెప్పేసి. ఈ రోజు ఏకంగా చూసినట్లయితే ఆయన ఇంటి ముందు ఈ ఫ్లెక్సీలు పెడతాం జరిగింది. కొప్పల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తానంటూ ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడున్నావు రా అంటూ కూడా, ఎక్కడ దాంకున్నా బయటికి రా అంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీ కూడా పెట్టారు. కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తున్న ఫ్లెక్సీని కూడా తీసుకెళ్లి ఏకంగా గుడివాళ్ళు ఆయన ఇంటి ముందు పెట్టారు. ఇదొక ట్విస్ట్ అనుకోవాలి నిజంగా. ఎందుకంటే రాజకీయాల్లో ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా హుందాతో రాజకీయాలు చేయాలి, విమర్శలు ఉన్నది రాజకీయ విమర్శలకే పరిమితం కావాలి కానీ వ్యక్తిగత విమర్శలు ఎలా చేసుకోకూడదు అనడానికి కొడాలి నాని ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే కూడా ఈరోజు అందుకే మనం టైటిల్లో కూడా పాపం ఓటమి బాధలోనే ఉన్న కొడాలి నాని దాంట్లోంచి తేరుకోలేకపోతుంటే ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఆయన ఇంకా హ్యూమిలేట్ చేస్తున్నాయి. ఆయన రాజకీయ జీవితానికి ఇది ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోతున్నాయి. ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించుకోవడం కొడాలి నాని ఇలాంటి వ్యక్తికి అవసరమా అనే విమర్శలు కూడా ఆయన అభిమానులు కూడా కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. ఆయన ఇన్ని రోజులుగా ఆయన వెంట నడిచిన వాళ్ళు కూడా. సో అలా అత్యుత్సాహంతో ఆయన చేసిన పరిస్థితి నిజంగా మనం చెప్పుకున్నట్టు ఒక బ్లాక్ మార్క్ గా రాజకీయాల్లో ఆయన మిగిలిపోతారని అనుకోవాలి. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్.